అడవిలో 15 రోజుల నుంచి విపరీతంగా వర్షం కురుస్తూ ఉంటది. ఆ వర్షం కురవడంతో గుహలో ఉన్న సింహానికి ఆహారం అనేది ఉండదు. అలాగే నీరు లోపలికొచ్చి గుహంతా నిండిపోతూ ఉంటది. ఈ ప్రమాదాన్ని గమనించినటువంటి సింహం గుహలో నుంచి బయటకొచ్చి తను ఉండడానికి వేరొక స్థానం కోసం వెతుక్కుంటూ ఉంటుంది. అలాంటి సమయంలో విపరీతమైన చలి, కడుపులో ఆకలి, దానికి ఎటువంటి షెల్టర్ దొరకదు. అలా వెతుకుతూ ఉండంగా అడవిలో ఒక పురాతన శివాలయం కనిపిస్తుంది. బతికానురా దేవుడా అనుకుంటూ ఆ సింహం ఆ శివాలయం దగ్గరికెళ్ళి తలుపులని గట్టిగా తన తలతో ఓపెన్ చేసింది. అలా లోపలికెళ్ళినటువంటి సింహం శివలింగానికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేసేటువంటి స్థితిలో పడుకొని గజగజ వణుకుతూ ఉంటది. అనుకోకుండా ఆ శివ విగ్రహానికి ఎదురుగా ఉన్నటువంటి ప్రమిదలో ఒత్తులు పెరగడం ప్రారంభమవుతాయి. ఎలా వెలిగినాయంటే, ఆ రోజుల్లో మరి ఆ అడవిలో నిప్పు దొరికిద్దో లేదో అని చెప్పేసి ఆ ఒత్తుల మధ్య పచ్చ భాస్వరాన్ని ఉంచారు ఎవరో. ఆ పచ్చ భాస్వరం అంటే ఆక్సిజన్ తగలంగానే పచ్చ భాస్వరం వెలుగుతుంది. పచ్చ కర్పూరం కాదు, పచ్చ భాస్వరం. దీన్ని గ్రీన్ ఫాస్ఫరస్ అని కూడా అంటారు. దీనికి ఆక్సిజన్ తగిలిన వెంటనే మండేటువంటి తత్వం ఉంటుంది. మరి ఆ రోజుల్లో ఏర్పాటు ఎవరో పూర్వీకులు చేసినట్టున్నారు. ఆ విధంగా ఆ ఒత్తులకి ఈ తలుపు తీయటంతో సింహం ఆక్సిజన్ బాగా ప్రవేశించి ఆ ఒత్తులు వెలగటం మొదలవుతుంది. ఎమ్మటే కార్తీక మాసం కావడం వలన ఒత్తులు వెలిగించిన పుణ్యం సింహానికి దక్కింది. తలుపులు తీసి ఆక్సిజన్ లోపల ప్రవేశించే విధంగా చేసింది కాబట్టి శివుడు ప్రసన్నమయ్యి ఆ సింహానికి ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి అప్పుడు చెప్పాడు, నువ్వు పోయిన జన్మలో ఒక రాజుగా ఉన్నావు. ఆ కాలంలో నాస్తికుడిగా ఉన్నావు. ఎన్నో దేవాలయాలను పగలగొట్టావు. పూజలు చేసేటువంటి ఋషులని భక్తులను హింసించి ఎన్నో పాపాలు చేశావు. అందుకే ఈ జన్మలో ఇంత క్రూరమైన జంతువుగా పుట్టావు. ఈరోజు నువ్వు చేసిన దీపారాధన కారణంగా నువ్వు చేసిన పాపాలన్నీ పోయినాయి. ఇక నువ్వు వచ్చే జన్మలో మంచి భక్తుడిగా పుడతావు అని చెప్పేసి సింహాన్ని ఆశీర్వదించాడు. కాబట్టి కార్తీక మాసంలో దీపారాధన చేసినట్లయితే మనం చేసిన పాపాలన్నీ పోతాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ మాసంలో దీపారాధన చేయండి.